బర్త్డే శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. చల్లగా ఉండే ఎప్పుడు. నాయన పేరు రాపేది మరి కొంచెం ప్రేమ ఎక్కువ వచ్చేది. మీరు బయటకు ఉంది సారీ. సో అయితే అందరూ వచ్చేసారు. మా వదిన, బాబు గారు, మహేంద్ర అన్న. మహేంద్ర హాయ్ చెప్పరా. మా పిల్ల బ్యాచ్ ఎక్కువ ఉన్నారు. మా ఆంటీ హాయ్. మా బాబే ఎనగొండు హాయ్. అది సో అయితే అందరూ వచ్చేసారు. కేక్ అయితే కట్ చేయబోతున్నాం. అక్క క్యాన్ అది ఉంది కదా అక్క బర్త్డే గీత అంటేదా సెట్టింగ్ చేస్తున్నారు ఎవరైతే అది అక్కిపెట్ట కింగ్ అంటే మా వాడు సెప్టెంబర్ 2వ తారీఖు సెప్టెంబర్ 5వ తారీఖు అంట. ముందుగా విష్ చేయండి అడ్వాన్స్ గా. ఓకే అండి, చాలా బాగుంది కేక్ అయితే. ప్యూర్ వైట్ ఉంది. బ్యాచ్ మొత్తం రెడీగా ఉన్నారు. నా పుట్టినరోజు సెలబ్రేషన్ ఏముందని చెప్పేసి నేనే సైలెంట్గా ఉంటే మామూలుగా ఆగిపోవాలని చెప్పేసి ఆపేసి అనమాట. ఏం చేసుకోవచ్చులే అని చెప్పేసి. ఇంకా మా తమ్ముడు ప్రతి సంవత్సరం చేస్తానే ఉంటారు అనమాట. ఒకరోజు మహేంద్రను అలానే మా తమ్ముడు కలిసి కలర్ టెంపుల్ లో చేశారు. సెలబ్రేషన్ చాలా బాగా చేశారు అనుకోకుండా సర్ప్రైజ్ గా. ఈసారి ఇలాగా మా బ్యాచ్ ఉన్నారు, మా ముఠా బ్యాచ్ అందరిని పిలిపించుకొని కేజీ ముక్కల్ని కేజీ కేక్ని అందరం ఎలా పంచుకుంటాం చూడండి ఇంత ముక్కతో. ఓకేనా, మా పిల్లలు అయితే అప్పుడే టేస్ట్ చేస్తా ఉన్నారు అనమాట. చూడటానికి కేక్ కూడా అందంగా ఉంది. నచ్చిందా? ఇంకా మన సబ్స్క్రైబర్లు కూడా ఉదయాన్నే ఇంకా నన్ను కొడుకులా భావించే ఒక అమ్మ ఉందన్నమాట. అయితే ఇంకా మమ్మల్ని ఎప్పుడూ ఆదరిస్తూ ప్రేమిస్తూ ఉంటానుండిద్ది. ఇంకా మా ఉదయాన్నే ఫోన్ చేయడం, ఎలా ఉన్నా అని చెప్పేసి పుట్టినరోజు విషయం చెప్పడం, తర్వాత నా గురించి ప్రేయర్ చేయడం, ఇవన్నీ ఇంకా మన సబ్స్క్రైబర్లు మీ ద్వారానే ప్రతి జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా అమ్మకి ముందు థ్యాంక్స్ చెప్పాలి. సరేనా? త్వరగా ఏదో కేక్ కటింగ్ చేద్దాం. రాండి బ్యాచ్ రా బాబాయ్. చిన్నమ్మ బిలు కట్ చేసేటప్పుడు ఎంత మొక్కలు వస్తాయి మీరే చూడండి. అందరికీ వాటర్ మొక్కలు వస్తాయి, అందుకే ఇదిరా బ్యాక్ కెమెరానే పోస్ట్ చేసి ఏదో భోజనం చేస్తుంటే అది అడుగుతున్నారు ఏంది వైట్ ఏంది అని. నోన్ పూసుకోవచ్చు, నోన్ పూసుకు సంగతి నాకు తెలుసు కానీ రోజు చేసే పని 360 రోజులు చేస్తాం కదా, అందుకని చెప్పేసి జోబులో పెట్టింది. ఓకేనండి, మా తమ్ముడు అలానే మా మరదలు నువ్వు అన్నయ్య చేయి పెట్టుకుని షాప్కి వెళ్ళి అదే ఇంటికి వెళ్ళారు వైకల్లు. మరి ఏం చేయమన్నారు? కేక్ అను అలా లాస్ట్ టైం తీసుకొచ్చారు. కేక్ ఆర్డర్ ఇచ్చారు. 3వ సారి అనుకుంటా మీరు చేయడం. మా తమ్ముడు ఇద్దరు ఎప్పుడు చేసేది కానీ నాకు మాత్రం అదృష్టం ఎప్పుడు కలిసి వస్తానే ఉండేది మాట. నాది ఏముందని చెప్పి ఆగిపోదాం అనుకున్నా కానీ అవ్వాలనుకుంటే ఎట్టైనా జరిగింది కదా. సరే కట్ చేద్దాం. చిన్నమ్మా రండి. ముఖ్యమా అమ్మ దూరం వీడియోలో చేస్తాలే కానీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే నాని. ఏమి ఆగిపోదు. దాంతో మాత్రం క్రాకర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చిన్నపిల్లలు ఉంటే దూరంగా. సరే ఏదైనప్పటికీ బ్యాడ్ సిచ్యువేషన్ వద్దులే కానీ హ్యాపీ సిచ్యువేషన్ అందరితో పాటు పంచుకున్నా. పాడండి మరి ఎత్త నీకు పాడండి. చెంకిలు కాకుండా ఇలాంటివి అయితే బాగుంది. దాని కేక్ పాడే కానీ నేను చిన్నపిల్ల కన్నా. ఓకేనండి,
హ్యాపీ బర్త్డే టు యూ. చాలు చాలు హ్యాపీ బర్త్డే. నాగేంద్ర బాబు. అది హ్యాపీ బర్త్డే చెప్పు. ముందు కేక్ అరే పిజ్జా పోయినట్రా బాబు, పిజ్జా పోయినట్రా అరే అరే ఆడే. మీరు తీసుకుంటారా ముందు అన్న తల ఒకటి. అదే అదే వాళ్ళకి వద్దురా వద్దులే మొత్తం నీకే పట్టు. లేదండి పిల్లలకి జలుబు చేస్తా ఉంది అందుకని వచ్చి హ్యాపీ బర్త్డే. అక్క ఇద్దరు వస్తారు కదా కొంచెం అడగండి అడగండి ముగ్గురు కలిసి పెట్టండి రా. అచ్చన్నమ్మా మొత్తం మొత్తం ఈయన బాబు ఇంకా కేక్ అయిపోద్దని దిగులుగా ఉన్నాడు చూడండి. అక్క ముందు సీనుబాబు పెట్టండి అక్క, పాపం సీనుబాబు నోరు ఓడిపోతుంది. బాబా కంగారు పడ, మా కేక్ ఉండిద్దిలే, ఏంటంటే అందరూ పెడుతున్నారు కదా అన్నయ్యకి. అరే నీకు వస్తలేదు తంత తీసుకొచ్చి. ముందు చిన్న తీసుకో. అవన్నీ 20 వేసి మొత్తం అంటే మా ఫ్యామిలీ మాకు చిన్నప్పటి నుంచి చేస్తామండి. ఇప్పుడు 8వ సంవత్సరం మా దగ్గర పనిచేస్తాం. ఏష్ మాయ చెప్పు హ్యాపీ బర్త్డే నాని అని. నువ్వు పోను పో. చూడండి సీన్ బాబా కేక్ అయిపోద్దని ముందే జోబులో ఒకటి ఏంది చేతిలో 2 పెట్టుకొని మా అన్నయ్యకి పెడుతున్నాడు. సినిమా జాగ్రత్త తిను, కేక్ ఇంకా ఉండిద్దిలే. చిన్న చిన్న తీసుకొని నేను పెద్దది తీసుకున్నాను. మా తమ్ముడు కదా పెద్ద